గత 2 ఏళ్లుగా పీఎస్సీ ప్రకటన కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని దాదాపు 15,00,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 2026 ఆరంభంలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అండి. ఇక గడువు ముగిసిన పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వం జనవరి నెలలోనే అమలు చేయాలని యోచిస్తుంది. చిరునవ్వులు పూయించేలా ప్రకటన ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ సంఘాలు డిమాండ్లు మరియు ప్రభుత్వ ఆలోచనల మధ్య అంతరం ఎలా ఉందంటే, ఇక ఉద్యోగులకు 50% షిప్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ఇక ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు మనసు నొప్పించకుండా 20% నుండి 30% మధ్యలో షిప్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాగే 50% సాధ్యం కాకపోయినా మరీ తక్కువ కాకుండా గౌరవప్రదమైన పెంపునివ్వాలని సర్కార్ భావిస్తుంది. అలాగే పీఆర్సీని ఏకపక్షంగా ప్రకటించకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ముందుగా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు మంత్రుల బృందం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది. వారితో చర్చించి అందరినీ ఒప్పించి సహకారం తీసుకున్న తర్వాతే అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై పడే భారాన్ని అధికారులు ఎలా అంచనా వేస్తున్నారంటే, 1% షిప్మెంట్ పెంచితే నెలకు 250 నుండి 300 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. అలాగే 20% షిప్మెంట్ కనుక అమలు చేస్తే ఏడాదికి సుమారు 5,000 కోట్లు ఖర్చవుతుంది. అదే 30% షిప్మెంట్ కనుక ఇస్తే ఏడాదికి సుమారు 7,500 కోట్లు అవుతుంది. ఇక 51% షిప్మెంట్ కనుక అమలు చేసినట్లయితే ఏడాదికి ఏకంగా 12,770 కోట్లు ఖర్చవుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 51% షిప్మెంట్ అనేది ప్రభుత్వానికి మోయలేని భారమేనని చెప్పవచ్చు. అందుకే 20-30% మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి పీఆర్సీ నివేదిక సిద్ధమై 3-4 నెలలు అవుతుంది. కానీ నివేదికను వెంటనే బయటపెడితే ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని, ఆర్థిక సర్దుబాట్లు అయ్యాక ప్రకటిద్దామని ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వరరావు గారు మరియు ఇతర సంఘాల నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా పెంపు లేక ఆర్థికంగా నష్టపోతున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలి. తక్షణమే జాయింట్ యాక్షన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పటిష్టంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు. మొత్తానికి జనవరి కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు కీలకం కాబోతుంది. 15,00,000 మంది కుటుంబాల ఆశలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. 20-30% మధ్యలోనైనా షిప్మెంట్ ఖరారు చేసి ఈ నిరీక్షణకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఆశిద్దాం.